హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాల్టి డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఉదయం పూట వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, కానీ మధ్యాహ్నం లంచ్ టైం అప్పుడు చేశాను. రాత్రి బద్ధకంగా ఉండి అసలు గ్రైండర్ గిన్నె కూడా గడగలేదు, అలాగే పెట్టేశాను అనమాట. తర్వాత ఇడ్లీ చేసిన తర్వాత ఇంకొన్ని మిగిలి ఉంటే అవైతే గిన్నెలో తీసి పెడుతున్నాను. ఉదయం ఇడ్లీ, సాంబారు, చట్నీ, అలాగే కారం పొడి ఇవన్నీ చేశాను. అలాగే మాకి కాకుండా ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనమాట. అంటే మా రిలేటివ్స్ అమ్మాయి డెలివరీ అయ్యారు. ఇంకా వాళ్ళ ఉంటే వాళ్ళ కోసం కూడా టిఫిన్ అయితే చేసి వాళ్ళకి పంపించాలన్నమాట. అందుకు ఉదయం హడావుడిగా ఉంటుంది కదా, ఎందుకులే వీడియో పనులు అన్నట్టుగా వీడియో అయితే ఉదయం తీయలేదండి. ఇంకా అవన్నీ కడిగేసిన తర్వాత అప్పుడైతే మధ్యాహ్నం కూడా నాకేంతో నీరసంగా అనిపించింది. అయినప్పటికీ వీడియో తీద్దామా వద్దా అనుకుంటూ అలాగే సరేలే ఇంకా మనం చేసుకున్న పనులే ఏవో ఒకటి అలా తీద్దాం అనుకున్నాను. ఎందుకంటే వీడియో అనేది డైలీ అప్లోడ్ చేద్దామన్న ఒక మోటో ఉందన్నమాట యూట్యూబ్లో. దానికోసమైనా కొంచెం కష్టమైనా కానీ పనిని ఇష్టంగా చేసి అలాగే వీడియో కూడా తీసుకుందాం అనిపించింది. ఇంకా తర్వాత దోశకైతే నానేస్తున్నా అండి. పాల తోడు వేశాను. ఇంకా మేము 12 ఆ టైంలో తోడు వేస్తాము, నైట్ కల్లా పేరుకుంటుంది, కొద్దిగా వేస్తాను తోడు. ఇంకా తర్వాత దోశకైతే కొంచెం శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు కూడా కొద్దిగా వేస్తాను. మినపప్పు అనేది 3 గ్లాసుల బియ్యం అయితే 1 గ్లాస్ మినపప్పు వేస్తాను. అవన్నీ కూడా కడిగి ఆ కడిగిన నీళ్లు కూడా నేను చెట్లకైతే పోస్తాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి కడిగేస్తున్నాను. దోశకి ఎందుకు వేస్తున్నానంటే ఆల్రెడీ ఇవాళ ఇడ్లీ చేసుకున్నాం కదా, మళ్ళీ రేపు దోశ ఎందుకంటే మా పెద్దబ్బాయి వస్తున్నాడు అనమాట రేపు కాలేజీ నుంచి ఇంటికి. మా హాస్టల్ నుంచి పిల్లలు ఇంటికి వస్తారా, వచ్చిన రోజు వాళ్ళకి దోశ తినాలనిపిస్తుంది. హాస్టల్లో దోశ ఉండదు కదా, అది కూడా చాలా రోజులు అయింది కదా పోయి. ఎప్పుడు వీడియో పెట్టేసాను ఒకటి, ఎప్పుడో అప్పుడు బొబ్బట్లు చేసి పండగ ఏదో గుర్తులేదు, చాలా రోజులు అయిందనమాట పాపం. ఇంకా పిల్లలు వస్తున్నారంటే ఎప్పుడైనా కూడా అలానే చేస్తాను. దోశకు ముందు వాళ్ళు వచ్చే రోజు కరెక్ట్గా ఆ రోజు టిఫిన్ దోశ ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఉదయం కరివేపాకు తెప్పించి కరివేపాకు పొడి చేశాను సగము. ఇంకా అది హాస్పిటల్లో వాళ్ళకి పంపించాలి కదా, ఇది పత్యకారి అంటారు కదా, పత్యకారి వాళ్ళ కోసం కారం పొడి, కరివేపాకు కారం పొడి అయితే బాలింతలకి అట్లా బాగుంటుంది, అందుకని అది చేసి పంపించాను. ఇంకా కరివేపాకు ఉంటే అదంతా కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇంకా అలా కడిగి పెట్టుకుంటే కనుక మనకి కొంచెం నీడలో ఎండితే కనుక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదండి. ఇంకా డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా తర్వాత మా వారు మామిడికాయలు తీసుకొచ్చారనమాట, అవన్నీ తీస్తున్నాను. మామిడికాయల సీజన్ అయితే మా వారు ఇంకా తెస్తూనే ఉంటాడు, ఎక్కువగా తింటూనే ఉంటారు. నాకైతే అంతగా ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ మా వారికి భలే ఇష్టం అండి, తెస్తూనే ఉంటాడు మామిడి పళ్ళు. కొంచెం ఎక్కువగా పండుగానే ఉన్నాయి కదా అని మళ్ళీ కవర్లో ఉంచితే మళ్ళీ ఎక్కువగా మాగిపోతాయి. ఒకవేళ పచ్చిగా ఉంటే కనుక మనం పేపర్లో చుట్టు పెట్టుకుంటే తొందరగా మాగిపోతాయి. అందుకని పచ్చిగా ఉన్నాయి ఒక పక్కన, పండుగ ఉన్నాయి ఒక పక్కన, తీసి పక్కన పెడుతున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి, ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువగా మాగిపోతాయి. ఎందుకులే అని ఫ్రిడ్జ్ అంతా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అది కాక ఫ్రిడ్జ్లో ఖాళీ కూడా లేదనమాట, అందుకని బయటనే ఉంచేసాను. ఆ తర్వాత మధ్యాహ్నం కర్రీ కోసం కొంచెం ఆలు అయితే కట్ చేసి తాలింపు అయితే వేస్తున్నాను. ఇంకా ఇది ఇందులో ఏమీ వేయట్లేదు, అంటే ఆనియన్ ఏం వేయట్లేదు, జస్ట్ తాలింపు వేసేసి ఆ తర్వాత కరివేపాకు పొడింది కదా అది వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చికెన్కి అయినా కానీ, లేదు అంటే ఇట్లా ఏవైనా పొడి కర్రీలకి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా ఉదయం సాంబార్ చేసినప్పుడు కొంచెం పప్పు అనేది తీసాను, పప్పు కోసమని. సాంబార్ కొంచెం ఉన్నాయి, ఇంకా ఈ పప్పు కూడా చేద్దామని టమాటో, ఆనియన్ ఈ కట్ చేసి కొంచెం ఆయిల్లో మగ్గించి ఆ తర్వాత పప్పు కలుపుతాను. ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా మసాలా టమాటో పప్పు అని, ఆ విధంగా చేసుకుంటే ఈ కొంచెం టమాటో పప్పు బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం పప్పు తీసాను, అది తాలింపు వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత కసూరి మేతి, ఆ తర్వాత ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అందులోనే వేసి ఆ తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత పప్పు వేసుకోవటమే అండి. కొంచెం కొంచెమే ఉన్నాయి అన్ని కర్రీలు, ఆలు కూడా కొంచెమే ఉన్నాయి. ఇంకా ఈ పూటకు సరిపోతుంది కదా అని అవి కూడా తాలింపు వేసాను అనమాట. ఇంకా అవి కొంచెం సిమ్లో పెట్టేస్తే మనకు కొంచెం మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం ఇది పాన్ అనేది మందంగా ఉంటుంది కదా, మరీ క్రిస్పీగా ఏం కావట్లేదండి ఇందులో. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాను. ఇంకా అది మగ్గిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ఇంకా కరివేపాకు పొడింది కదా అది వేసాను. మరీ క్రిస్పీగా ఏం కాలేదు, కానీ కొంచెం మెత్తగా బాగానే ఫ్రై అయ్యాయి. ఆయిల్ కొంచెం వేసినా పర్వాలేదు, బాగానే ఫ్రై అయ్యాయి. ఇంకా అడుగు అయితే అంటింది, అంటే రాను రాను వండిన తర్వాత కొన్ని రోజులకి ఇది నాన్ స్టిక్లా పనిచేస్తుంది, కానీ ఇది కొత్తది కాబట్టి కొంచెం అడుగు అయితే అంటింది. తర్వాత కరివేపాకు పొడి వేసినా మళ్ళీ పైన కరివేపాకు వేస్తే బాగుంటుంది కదా అని అది వేసాను. ఇంకా తర్వాత టమాటా పప్పుకు కూడా ఇవన్నీ ఆనియన్ టమాటా మగ్గిపోయినాయి. ఆ తర్వాత సాంబార్ పొడి కొద్దిగా వేసాను, వేస్తుంటే కొంచెం కింద పడిందనమాట. ఇంకా ఇలా కింద పడిందనుకో వెంటనే తుడిచేస్తాను, అవి చేయగాలనే కానీ పాలైనా ఏవైనా పొంగిననుకో వెంటనే తుడిచేస్తాను నేను. అలా తుడిచేయలేదంటే అదంతా మళ్ళీ ఆ వేడికి ఇంకా స్టవ్కి అంటుకుపోతుంది, ఇంకా అప్పుడు రాదనమాట. అందుకని వెంటనే క్లీన్ చేసేస్తుంటాను. ఇంకా ఆ తాలింపులో పప్పు కూడా వేసేసి అందులో కారము, సరిపంత
ఉప్పు అవన్నీ వేసేసి కొంచెం ఉడకనిస్తున్నాను. కొంచెం ఉడికితే టేస్ట్ వస్తుందన్నమాట. కొన్ని వాటర్ కూడా వేసాను. కొంచెమే ఉంది పప్పు, ఇంకా అన్నీ మళ్ళీ ఏం చేస్తామని ఇంకా ఇంత మాత్రమే వేసానమాట. కొద్దిగా సాంబార్ ఉన్నాయి, కొంచెం పప్పు, కొంచెం కర్రీ అలా. ఇంకా కర్రీ అనేది ఇది కాస్ట్ ఐరన్ కదా, అందుకని ఎప్పుడైనా చేసిన వెంటనే తీసి పెట్టుకోవాలన్నమాట. అందుకని డిష్ అవుట్ చేశాను. కాస్ట్ ఐరన్ కానీ ఐరన్ ప్యాన్ కానీ ఏ దాంట్లో మనం ఏమైనా కుక్ చేసామనుకో వెంటనే తీసి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే కొంచెం అదనేది కలర్ చేంజ్ అవుతుంది, అది కాక ఐరన్ అనేది వచ్చేస్తుంది అంటారు, అందుకని తీసి పెట్టాలి. ఇంకా తర్వాత పప్పు కూడా తాలింపు వేసేసానండి. అంటే పప్పు మళ్ళీ ఫస్ట్ మనం కొంచెం టమాటా వేసి మగ్గించుకున్న లాస్ట్లో చివరిలో మనం నార్మల్గా పప్పు తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికిస్తే ఇంకా పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ మధ్య ఇలానే చేస్తున్నాను, పప్పు ఎక్కువ బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా అన్నీ సర్దుకుంటూ తర్వాత చివరిగా మా వారు ఆమ్లెట్ ఏమంటే ఇంక సరే అందరికీ వేద్దాం కదా అని ఆనియన్ అవి కట్ చేసుకొని ఇంకా ఎగ్స్ అనేది బ్రేక్ చేసి వేస్తూ ఉన్నాను అనమాట. నేను ఆనియను కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేస్తాను. పచ్చిమిర్చి లేవనుకో కారం పొడి అయితే వేస్తాను. ఇంకా కొంచెం అందులోనే సాల్ట్ ఇంకా పసుపు అవి వేస్తాను. కొంతమంది ఏమంటే ప్లెయిన్గా వేసుకుంటారు. మా ఇంట్లో ప్లెయిన్గా కంటే ఈయన ఆనియన్ వేసుకుంటేనే ఇష్టంగా, అంటే ఆనియన్ వేస్ట్ చేస్తేనే బాగా ఇష్టపడతారు. అందుకని అన్నీ కూడా వేసి బాగా బీట్ చేస్తున్నాను అనమాట. బాగా మనం నొరగొచ్చేలాగా దీన్ని కలిపామనుకో మనకి ఆమ్లెట్ అనేది బాగా ప్లఫీగా బాగా మెత్తగా బాగుంటుంది అనమాట. అందుకని బాగా నొరగొచ్చేలా కలుపుతాను. మన దగ్గర విస్కర్ ఉంటే కనుక అలా అంతా మిక్స్ చేస్తే కనుక బాగా వస్తుంది. ఇంకా పెన్నం మీద వేసేస్తున్నాను. ఇవాళ ఏంటో అసలు పనులు చేయడానికి హుషారుగా లేదనమాట, ఎందుకో. అయినప్పటికీ ఇంకా ఏం చేద్దాంలే అనుకున్నాను. అయినా కానీ ఇంకా కష్టమైనా కానీ పని అంతా చేసుకోవాలి, అలాగే వీడియో తీసుకోవాలి. అంటే మనం రోజు వీడియో అప్లోడ్ చేయటం అన్న మోటోని మిస్ కాకూడదు అన్నట్టుగా అన్నీ అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా మనం కష్టంగా అనుకున్న పని ఇష్టంగా చేస్తే కనుక అది కష్టం అనిపించదు అనమాట. ఇంకా అలా అంతా పని అంతా చేసేసాను. ఇదిగో ఆలు కర్రీ, ఇంకా కొంచెం సాంబార్ మిగిలే ఉదయం ఇడ్లీలోకి చేసినవి, ఇంకా కొంచెం పప్పు, ఇంకా అందరికీ ఆమ్లెట్ అన్నీ ఉన్నప్పటికీ ఇంకా చట్నీ అనేది ఉండాలి కదా ఏదో ఒకటి. అందుకని ఇదైతే ఊరగాయ అండి, అదే మామిడికాయ ఆవకాయ పచ్చడి అనమాట. అవి ఇంకా ఇవాళ మా ఇంట్లో వంటలు అయితే ఇవి అండి. ఇంకా అన్నీ పెట్టేశాను. మా అబ్బాయి వచ్చింటే మా అబ్బాయికి పెట్టాను. కొంచెం అన్నమే తింటాడు, అందుకని మా అబ్బాయికి చిన్న ప్లేట్లోనే పెడతాను ఎక్కువగా. పప్పు, ఆలు కర్రీ, చట్నీ, కొంచెం ఆమ్లెట్ వేసేసి ఇంకా అందరం తిన్న తర్వాత ఒక మూవీ పెట్టారు మా వారు హాట్స్టార్లో ఏమో. అది చూసుకుంటూ నేను మా అత్తయ్య చింతకాయలు అంత ముందు రోజు 2 రోజుల ముందు బోటు ఒలిచి పెట్టాను కదా, అది 2 రోజులు ఎండబెట్టాము. ఆ తర్వాత ఇవాళ ఇంకా కొడదాంలని కూర్చున్నాను అనమాట, చింతపండు తీద్దామని. నేను కొట్టిస్తూ ఉంటే మా అత్తయ్య అందులో ఇత్తనాలు అవి చింతగింజలు ఉంటాయి కదా అవి తీస్తూ ఉందనమాట. ఇంకా ఇద్దరం కొట్టడం ఎందుకు, ఒకరం కొట్టి ఒకరు తీస్తే బాగుంటుంది కదా అని టీవీ చూస్తూ అలా ఇవాళ ఈ పని అయితే చేసాము. అయితే అంతా కూడా ఎక్కువేం కాలేదు కానీ ఒక పావు కేజీ అంత వచ్చిందండి. పావు కేజీ అంత వచ్చింది. ఇంకా ఇది కొట్టడానికి కూడా మాకు దాదాపుగా 1/2 అవర్ టైం పట్టింది. అంటే ఖాళీ టైంలో మధ్యాహ్నం ఏమైనా ఇలాంటి పనులు ఉంటే చూసుకుంటే బెటర్. ఏదైనా పొడిలు చేసుకోవటము, అలాగే ఏమన్నా కొబ్బరి పొడి, ధనియాల పొడి అలాంటివి చేసుకోవటము, ఇంకా ఏమన్నా మన ఇంట్లోకి కావాల్సిన ఏమైనా వంట త్వరగా కావటానికి ఏమైనా పనులు ఉంటాయి కదా అలాంటివి ఇలా లేదంటే ఇలా ఏమన్నా బట్టలు ఉంటాయి మడత వేసుకోవటం అలా చేసుకుంటే మధ్యాహ్నం బెటర్ అనమాట. దాదాపుగా నేనైతే మధ్యాహ్నం నిద్రపోనండి. ఇలాంటి ఏమైనా పనులు ఉంటే అవన్నీ చక్కగా చూసుకొని మళ్ళీ ఈవినింగ్కి ఏమైనా కావాలంటే అవన్నీ చూసుకుంటాను. ఇంకేమైనా ఈవినింగ్కి వెజిటబుల్స్ ఏమైనా కట్ చేసుకోవాల్సి ఉంటే అవన్నీ కట్ చేసి పిండి కలిపి పెట్టుకోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ పనులు చేసుకుంటే సరిపోతుంది. నిద్రపోయామనుకో ఇంకా మళ్ళీ లేచిన తర్వాత బద్ధకంగా అనిపిస్తుంది. అందుకని నేను దాదాపుగా అసలు ఎప్పుడు నిద్రపోను మధ్యాహ్నం. ఎప్పుడో ఇంకా మనకి హెల్త్ బాగాలేదు ఇంకా తప్పదన్నప్పుడు అలా పడుకుంటాను అనమాట. ఇంకా చింతపండు కొద్దిగా అలా కొట్టిస్తూ ఉంటే అలా వచ్చింది. చింతపండు అయితే బాగుందండి. ఇదేదంటారు నాటుకాయలు అంటారా, అదండి చెట్టు. అందుకే చాలా పొడవుగా చిన్నగా ఉందన్నమాట, పిచ్చి అనమాట. ఈ చెట్లలో కూడా రకాలు ఉంటాయి కదా, చెట్లు కూడా ఈ మధ్య మా వారు అంటున్నారు ఇవి తీస్తుంటే చెట్లు అన్నీ కూడా రోడ్డు ఏదో కొత్తగా వేస్తున్నారంట. అందుకని ఇంకా చింత చెట్లు వచ్చే సంవత్సరం లేవు, అన్నీ కొట్టేశారు అన్నారు. అంటే మనకి ఏదైనా రోడ్డు పెడుతుంది అనుకో, డబల్ రోడ్డు అలాంటప్పుడు చెట్లు ఉన్నాయన్నీ నరికేస్తారు కదా అట్లా అనమాట. ఇదిగోండి పొడవుగా ఉన్నాయి కాయలు అయితే. ఇంకా చింతపండు కొంచెంగానే ఉంది. మోత్కూరులో ఉన్నాయి. ఎప్పుడు చింతపండు ఎంత చింతపండు చూపొచ్చాం మేము. చింతకాయలు కోసుకొచ్చేది కాదు, అన్నీ గడియాలని కొనుక్కుందాం. కొనుక్కునేది చింతపండు బాగా సంవత్సరం పొడుకు పెట్టాం. 10 కేలు కొడతారు మీరు? 10 కేజీలు కొట్టాలి. సంవత్సరం పొడుక్కున్నప్పుడు బాగానే కొట్టుకుంటారు చింతపండు, పర్వాలేదు. మేము పట్టుకొని నిద్రపోతుంది, నీకు అన్నీ పెట్టి మీ తింటివి, మేమేదో
పని చేయాలిగా. ఏం నాకు అప్పుడు నేను లేదు. సప్పిడి కోసం లేచినవా? ఆవ్. ఇల్లు బాగుపడుతున్నాను. ఇద్దరం కూర్చొని నిన్న మొన్న ఇది కొట్టలేకపోయాం, ఇవాళ కొడదామని కొడుతున్నాం. నేను కొట్టించుంటే మేము కొలుస్తాము. అదే ఎంత పావు కేజీ అయింది. ఏం గొర్రెలు? మేకలా? గొర్రెలు. గొర్రెలా? ఆ, ఏడ గొర్రెలు? అప్పుడు కాల్చేటప్పుడు ఆ? ఆ గొర్రెలు ఉన్నలే. ఎన్ని గొర్రెలు? 50? 50 ఎందుకున్నది, 75 దాకా 80 దాకా. 75 దాకా 20 దాకా. ఆ, ఎన్నేళ్ళు కాసినావు? ఓ 4 ఏళ్ళు 3 ఏళ్ళు. 4 ఏళ్ళు 3 ఏళ్ళ? ఆ, ఊళ్ళాకి వెళ్ళాక నీకు ఏ పచ్చే ఎందుకు మేకపాలు గొర్రెపాలు తాగుతారు కదా జల సంగట్లో? మరి ఎక్కపోతే వండుకొని కడిగి కడిగి అలా పువ్వు ఏదో పెట్టుకుంటారు కదా నీళ్ళల్లో వేసుకునేది. నీళ్ళల్లో అన్నం వేసుకుంటారు, ఊరికే నీళ్ళల్లోనే అన్నం వేసుకొని తింటారు కదా. అది చల్లన్నం ఇది ఏంది? సర్దిస్తారు ఇది అంటే కూర్చునిగా అంటారు పొలని పొల నీళ్ళ? ఆ పొలని వేసుకుంటే ఆ, కట్టి పొలం ఆహా. ఎన్ని రోజులు? 2 రోజులు పెట్టుకుంటారే. ఒకనాడే పెట్టుకుంటాము. దొండకాడ సద్దన్నంలో చాలా వేసుకుంటున్నాం. సద్దన్నంలో ఒట్టి నీళ్ళు వేసుకొని ఉట్టి మీద పెట్టుకుంటారు కుండ దాంట్లో వేసి. ఆ. నీళ్ళే ఉప్పు ఉప్పు అప్పుడే వేసుకోవాలి. తెల్లారుజామున 11 గంటలప్పుడు నానేసుకుంటారు. తెల్లారుజాము సర్దికూడు అంటారు అటు సర్దికూడు పుల్ల నీరు. సర్దికూడు. కందకాన్ని వేసుకుంటారే. అందుకని అదే నీళ్ళల్లో వేసుకుంటారు. వేసుకునేది ఆ పొల నీళ్ళు పోసుకుంటే పొద్దున పొద్దున కూడా తింటుంటే బాగా ఆ, బాగా బాగా పుల్లగా. అదే ఆరోగ్యం అంటాయి. ఇన్ని రకాలు తిన్నా ఆరోగ్యం కాదు అది. ఇప్పుడు ఇన్ని పట్టుకొని చింతపండు అయితే ఇదిగోండి పావు కేజీ మోన్ అయింది. ఇలాంటిది చట్నీలలోకి బాగుంటుంది, ఎందుకంటే ఇసుక అందు ఉండదు కదా, మనం ఇంట్లో నీట్గా కొట్టింది. ఓపిక ఉంటే అంతా కొట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా మా అత్తయ్య చూడండి చింతపిచ్చలు కూడా ఒక కవర్లోకి నీట్గా ఎత్తుతుంది. ఎందుకు అంటే ఇవి మళ్ళీ కుండీలో వేస్తే అవి మొలకెత్తి కొంచెం చిన్న మొక్కలు వచ్చి దానికి చింత చిగురు వస్తుందని ఆశ అనమాట. ఏమో ట్రై చేస్తుందంటే సర్లే అని నేను ఇంకా ఆవిడ ఎత్తుతుంటే చూస్తున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. బాయ్.